హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ఫ్యామిలీనెస్ తెలుగు వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత లాంగ్ ఫామ్ కంటెంట్ పెడుతున్నాను. ఇంకా ఇది వచ్చేసి స్పెషల్ వ్లాగ్స్ అనమాట. ఎందుకంటే మేము ఫస్ట్ టైం నార్త్ ఇండియా ట్రిప్కి వెళ్తున్నాము. ఇంకా అది కూడా మేము మాత్రమే కాదు, ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నాము. ఇంకా అందుకనే అది చాలా స్పెషల్ అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది, అది 5:50 AM ఉందన్నమాట. ఇంకా అందుకనే నైట్ 12 నుండి స్టార్ట్ అయిపోయాము రెడీ అవ్వడానికి. ఇంతమంది రెడీ కావాలి కదా, ఇంకా అందుకనే త్వరగా స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ సెక్యూరిటీ చెక్స్ ఉంటుంది కాబట్టి ఒక 1.5 hour బిఫోర్ అన్నా వెళ్ళాలి. ఇంకా డొమెస్టిక్ ఫ్లైటే కాబట్టి పెద్దగా ఏముండదు, కానీ మన జాగ్రత్తల్లో ఉంటే మనం మంచిదే. ఇంకా మేమైతే మా ఇంట్లో రెడీ అయిపోయి ఇంకా వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయారు. ఇంకా అందరూ క్యాబ్కి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా నైట్ అరౌండ్ 2:30 అనుకుంటాను క్యాబ్కి, అప్పుడు వెయిట్ చేస్తున్నాము. చల్లగా ఉంది, భలే ఉంది ఎన్విరాన్మెంట్ మాత్రము. మా అమ్మకి ఇట్లా చల్లగా ఉంటే అట్లా స్మైల్ ఉంటుందన్నమాట, అస్సలు వేడి తట్టుకోలేదు. ఇంకా ఆ టైంలో క్యాబ్ బుక్ చేస్తే త్వరగా వస్తుందో లేదో అనుకుని ట్రై చేసాము, కానీ 3-4 minutesకి అంతా మా క్యాబ్ వచ్చేసింది. ఇంకా 2 క్యాబ్లు బుక్ చేసుకున్నాము, ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉంది కదా. ఎక్సెల్ బుక్ చేసినా కూడా మనకి లగేజ్ సరిపోదు, ఇంకా పైన పెట్టరు. ఇంకా అందుకని మేము ఈ 2 క్యాబ్స్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఇయర్ ఎండ్ వచ్చేసరికి అందరూ ఏదో ఒక ట్రిప్కి ప్లాన్ చేసేసుకొని ఉంటారు. ఇంకా అందుకనే మేము ఇంకా 1 week షట్ డౌన్ ఉంటుంది కాబట్టి ఐటీ వాళ్ళకి, ఇంకా అలా అని మేము నార్త్ ఇండియా అయితే 1 weekలో కవర్ చేసేయచ్చు అని ఇంత లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అసలు ఫస్ట్ టైం అనమాట ఇంత లాంగ్ జర్నీ వెళ్ళడము. ఓకే అన్నీ అన్నీ సరే బాయ్. ఇంకా మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ట్రిప్ని ఆల్రెడీ మేము ఫ్లైట్స్ అంతా బుక్ చేసుకున్నాక ఇంకా అక్కడ లోకల్గా తిరగడానికి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే విత్ ట్రావెల్ ఛార్జెస్ అంటే మనకి చాలా ఎక్కువ అయిపోతుంది. బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. మనకి ఫ్లైట్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు బుక్ చేసుకుంటే మనకి అది కాస్ట్ కలిసి వస్తుందన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ లోకల్గా మళ్ళీ వాళ్ళ వెహికల్ వస్తుంది, అప్పుడు అక్కడ నుండి లోకల్ ప్లేసెస్ ఇంకా వేరే ఏం ప్లాన్ చేసామో అక్కడ వాళ్ళు చూపిస్తారనమాట. ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇది టర్మినల్ 2 ఫస్ట్ టైం వస్తున్నాము, ఎప్పుడు టర్మినల్ 1 చూసాము. ఇంకా ఇది కొత్తగా కట్టారు. ఎస్పెషల్లీ మేము స్టార్ట్ అయ్యింది December 25th అనమాట. రోజు క్రిస్మస్ కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా ఉన్నింది ఆ డెకరేషన్ అంతా, చాలా బాగుంది చూసేకి. మేమైతే ఇక్కడికి వచ్చాక మా క్యాబ్ డ్రైవరు టోల్ ఫీజు మీరే పే చేయాలి అని చెప్పారు, ఎక్స్ట్రాకి పే చేయాలి అన్నారు. ఇంకా అది అలా ఉండదు, యాక్చువల్లీ మనము ఏమైతే మనము యాప్లో చూపించుంటుంది అమౌంట్ అంతే పే చేయాలి. ఎక్స్ట్రా ఖచ్చితంగా అడుగుతారు కొంతమంది. ఇంకా అలాంటివి ఎంకరేజ్ చేయకండి, ఎస్పెషలీ నైట్ మనం క్యాబ్స్ బుక్ చేసుకుంటే ఇలాంటివి జరుగుతాయి. ఇంకా వాళ్ళు ఏదైనా అడిగితే మాత్రం పే చేసేకపోవద్దండి. ఎవరికైనా ఇలా ట్రావెల్ చేస్తుంటే యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. టర్మినల్ 2 ఇదే, టర్మినల్ 1లో మనం పోయింది, ఇది టర్మినల్ 2 ఇదే కొత్తగా అయింది. ఇంకా మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పటికి కోవిడ్ అంతా ఏం తెలీదు, అప్పుడు ఇంకా అన్నీ బుక్ చేసాం కదా. ఇంకా ఇప్పుడైతే కొంచెం ప్రికాషన్ తీసుకుందాము అని ఇంకా మాస్క్ అంతా వేసుకుని వెళ్తున్నాము. రష్ అయితే లేదు, ఎందుకంటే 25th midnight కదా మేము బయలుదేరింది. ఇంకా అప్పటికే జనాలంతా వాళ్ళ ట్రిప్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారు కదా, నేను ట్రైపాడ్ తెచ్చాను, అది ఏదో బ్యాగ్లో పెట్టుంటే విరిగిపోయింది. ఇంకా అది ఫిక్స్ చేస్తున్నాను. మా అక్క అంటుంది ట్రైపాడ్తో తిప్పలు అని, ఇంకా తనే తీసింది ఈ వీడియో. దానికి లాస్ట్లో ఫిక్స్ అయ్యింది, సో హ్యాపీ. లేకపోతే ఇంకా అక్కడ పోయి నేను ఎక్కడ తెచ్చుకునేది ట్రైపాడ్, బట్ ఫైనల్లీ అదైతే ఫిక్స్ చేయగలిగాను. అందే అదే ఫ్లైట్ 801 AI అని వస్తుంది, ఎయిర్ ఇండియా 801. సెక్యూరిటీ చెక్ అయ్యి బ్యాగ్ చెక్ ఇన్ చేసేస్తే మనకు పెద్ద టెన్షన్ తగ్గిపోతుంది. అందుకని ఫస్ట్ అయితే అది చేసి మళ్ళీ రిలాక్స్ అయిపోదాము, ఎందుకంటే నిద్ర వేరే లేదు కదా నైట్ అంతా, కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు అని మేము ఫస్ట్ అయితే చెక్ ఇన్ చేసేస్తున్నాము. గేట్ దగ్గరికి వెళ్ళిపోవడం.
హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పండి. మొబైల్స్ వాచెస్ కొంతమంది వదిలేసరికి కంప్లీట్ అంటే దీనిలో మనం ఛార్జింగ్ వైర్స్ పెట్టాము. ఎయిర్పోర్ట్ లోపల ఇలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెయిట్ చేసే వాళ్ళు అయితే వాళ్ళ లే ఆఫ్ ఎంత ఎక్కువ ఉంటుందో అసలు మనం వెయిట్ చేయాలంటే చాలా బోర్ అయిపోతుంది. ఇంకా మేము క్రిస్మస్ రోజు వచ్చినందుకు ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ అన్నమాట. ఎంత బాగా డెకరేట్ చేశారో, కలర్ఫుల్గా ఉన్నింది, చూడ్డానికి భలే ఉన్నింది అన్ని చోట్ల. గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము, కనిపిస్తుంది కదా ఫ్లైట్, అదే అంటే అక్కడికే వెళ్ళాలి. ఇంకా ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. అప్పటికి 6 AM అయింది పొద్దున్నే. ఇంకా అప్పటికి అస్సలు నిద్ర ఆపుకోలేకపోయాము. టేక్ ఆఫ్ అవ్వగానే అందరూ నిద్రపోయాము. ఇంకా ఢిల్లీ వచ్చింది తెలీదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 8:30, 8:40 అయి ఉంటుంది మేము ఢిల్లీ రీచ్ అవ్వడానికి. ఇంకా సన్ రైజ్ అయితే భలే వ్యూ ఎక్స్పీరియన్స్ చేసాం మేము. ఇంకా ఇక్కడైతే వీళ్ళు లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఇదైతే లగేజ్ బెల్ట్ మీద పెట్టేస్తే మనము బ్యాగేజ్ కలెక్ట్ చేసుకునేచ్చు. ఇంకా జస్ట్ ఊరికే తీసాను. ఇంకా ఎందుకంటే అప్పటికే అందరూ లేచి నిలబడేశారు బయటకు వెళ్ళడానికి. ఇంకా ఆ రష్లో ఎందుకు అని కొద్దిసేపు అలా కూర్చున్నాను. ఇంకా ఢిల్లీకి రాగానే ఇంకా అందరూ వాళ్ళ స్వెటర్స్ వేసుకునేసారనమాట. అంత చలిగా ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చలి ఫాగ్ ఉంటుందని. అసలు వాళ్ళ డ్రైవరే చెప్తున్నాడు ఒక 2 days నుండి చాలా ఎక్కువ ఫాగ్ ఉంది అని. భలే ఎక్స్పీరియన్స్ చేసాము. అసలు నాకు మా నాన్నకు చలి అస్సలు పడదు. ఇంకా ఏదో మేనేజ్ చేసాము, బట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. మేము వింటర్ వేర్ అంతా బాగా షాపింగ్ చేసుకుని వెళ్ళాము. ఇలా ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకొని మేమే ఫ్లైట్లో రావడం అయితే ఫస్ట్ టైము. సో ఏదైనా ఫస్ట్ టైం మనం చేసినప్పుడు కంప్లీట్గా ఎంజాయ్ చేయాలన్నమాట. కొంచెము మొహమాటం అంతా పడకూడదు, ఎందుకంటే మనమేమి ఫ్రీగా అయితే రాలేదు కదా. కొంచెము ఎంజాయ్ చేసుకుని వెళ్తే మనకు ఆ ట్రిప్ బాగా గుర్తుండిపోతుంది. లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి రావడానికి మార్నింగ్ 9:30 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైము. ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కాపేసి ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ స్టార్ట్ చేయాలి. ठंडा नहीं है सर। ఢిల్లీ
బేసిక్లీ జైపూర్కి అరౌండ్ 300 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 4.5 hours జర్నీ ఉంటుంది. ఇంకా అందుకనే అందరూ బాగా సెట్ చేసుకుంటున్నారు. ఇంకొద్దిసేపు పడుకోవచ్చు, బాగా రెస్ట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డే అంతా ఎంజాయ్ చేయడానికి కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, ఇంకా అలా అని బాగా రెస్ట్ తీసుకుంటున్నారు. కుమార్ అయితే ఈసారి వెనక్కి వచ్చేసాడు. ఎప్పుడు ముందు కూర్చొని నాకు వెనక్కి వెళ్ళాలి అని చెప్పి మరి అడిగి వచ్చాడు అనమాట. బాగా రిలాక్స్ అవుతాను నేను ఈ ట్రిప్ అని. ఈ రోజే స్టార్ట్ అయింది. నేను అదే చెప్తాను, అదేదో వర్డ్ చూడమ్మా నన్ను ఒక మూలకు దొబ్బే ఏడుంటాం మనం. వీళ్ళ అడ్రస్ కూడా రాయరేమో. ఆనియన్ పరాఠా, ఆలూ ప్యాజ్ పరాఠా, గోబీ పరాఠా, మూలీ పరాఠా, పన్నీర్ పరాఠా, మిక్స్ పరాఠా, స్పెషల్ పరాఠా. ఆ మెన్యూ చూశాక తెలిసింది ఖచ్చితంగా మనం నార్త్ ఇండియాలోనే ఉన్నాము అని. ఎందుకంటే అన్ని పరాటాసే ఉన్నాయన్నమాట, వెరైటీస్ ఆఫ్ పరాటాస్. అక్కడ దోశ తినాలి అంటే ఈజీగా చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది మన సైడ్, అంత ప్రైజీగా ఉంటుంది దోశ ఇడ్లీ అక్కడ. రొట్టెలు స్టార్ట్. లాలో కింద హై, లాలో ఉదర్ హై అన్నట్లా. లాలో పెరుగులో కూడా ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఫస్ట్ డే ఏమేమి చూసాము అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఒకే వ్లాగ్లో పెడితే చాలా పెద్దగా అయిపోతుంది, ఇంకా అందుకనే నెక్స్ట్ వ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చుంటే, కొంచెమైనా ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.